ఎప్పుడైనా సరే యోగ సాధన చేసేటప్పుడు దాదాపు చాలా ఆసనాలు ఉన్నాయి, సూర్య నమస్కారాలు ఉన్నాయి, అనేక పద్ధతులు ఉన్నాయి. మన శరీరం పైనుంచి కింద వరకు కూడా ఎక్కడి నుంచి ఎటువైపు మోటివేషన్ చేయాలి అనేటువంటి ఒక నియమ నిబంధన సూత్రం ఉంటుంది. సర్టిఫైడ్ యోగా గురువు దగ్గర, టీచర్ దగ్గర కానీ నేర్చుకుంటే అది ఏం చేస్తారంటే దేని తర్వాత ఏ ఆసనం చేయాలో కరెక్ట్గా చెప్తారు. పొరపాటున ఏదైనా చేయకూడని ఆసనం చేసినప్పటికీ కూడా అంత అభ్యంతరం లేదు, కానీ అదే తప్పును కంటిన్యూగా చేస్తూ ఉంటే కొన్నాళ్ళకి రుగ్మత వస్తుంది. ప్రాణాయామానికి కూడా అంతే. ప్రాణాయామేన యుక్తేన సర్వరోగ క్షయో భవేత్, అయుక్తాభ్యాస యోగేన సర్వరోగ సముద్భవ అన్నాడు. అంటే సలక్షణమైన ప్రాణాయామాన్ని చేస్తే అన్ని రుగ్మతలు, రోగాలు దూరం అవుతాయి. అట్లాగే అపసమయమైనటువంటి యోగాభ్యాసం చేసి ప్రాణాయామం చేస్తే లేనిపోయిన రుగ్మతలు కూడా కొని తెచ్చుకున్నట్టు అవుతాయి. ఇక్కడ ఏం చెప్తాడంటే శరీర నిర్మాణ శాస్త్రానికి, అనాటమీకి దగ్గరగా తెలిసినటువంటి యోగా టీచర్ దగ్గర నువ్వు యోగ సాధన చేస్తే ఎలా చేయాల్సింది చెప్తారు. ఎవరి దగ్గర నేర్చుకున్నా సరే సంతోషమే. ఎన్నో సంస్థలు, గురువులు బ్రహ్మాండంగా 1000 మంది నేర్పుతున్నారు. తెలంగాణ యోగా టీచర్స్ అసోసియేషన్ కమిటీ ఉంది, అది కూడా ఎంతోమంది 1000 మంది నేర్పుతున్నారు. ఇంతమంది నేర్పుతున్నటువంటి విద్యలో సరైన గురువుని ఎంచుకోవటం అంటే ఎవరు ఎంచుకోరు. ఏం చేస్తారంటే దగ్గరలో ఉన్న గురువు దగ్గరికి వెళ్తారు. పార్క్ దగ్గర చెప్తున్నారు ఫ్రీగాని. పార్క్ దగ్గర చెప్పే గురువు కొంతమంది సర్టిఫైడ్ ఉంటారు, కొంతమంది అన్సర్టిఫైడ్ ఉంటారు. సీనియర్ గా నేను సాధన చేస్తున్నాను కాబట్టి నా దగ్గర మీ అందరు నేర్చుకోండి అంటారు. ఫ్రీగా చెప్తున్నారు కాబట్టి వీళ్ళందరూ ఎంటర్ అవుతారు. కొన్ని ఆసనాలు చేసిన తర్వాత ఏదైనా ప్రతిబంధకాలు వస్తే దాన్ని తిరిగి కౌంటర్ పోస్చర్ చెప్పటం అనేది వాళ్ళకి చేత కాదు కనుక మనుషులు ఇబ్బందులు పడిపోతారు. వచ్చి రాగానే సూర్య నమస్కారాలు సాధన చేయించడం మూలాన ఒక సంస్థలో వేరే చోట ఏం జరిగిందంటే నడుము పట్టేసుకుంది. ఇప్పటికీ 14 సంవత్సరాలు అయిపోయింది. ఆ క్యాండిడేట్కి ఆ నరాల దగ్గర, నడుము దగ్గర అట్టగా బిగిసిపోయింది. ఎన్నో రకాల వైద్యం చేయించుకుంటున్నాడు ఆయన. అది నేను చూసి చాలా ఆశ్చర్యపోయాను. టీచర్కి విషయం చెప్పాను, నేను చేయొద్దని అన్నాడు, చెప్పాడన్నాడు. ఆయన అంటాడు నేను చేయమన్నారు కాబట్టి నేను చేశానని చెప్తాడు. కాబట్టి ప్రతి సాధకుడు కూడా ఏం చేయాలంటే అభ్యాసం కూసు విద్య అన్నట్టు మొదటి వారం, 2వ వారం, 3వ వారం, 4వ వారం, ఇట్లా 4 వారాలకి దశలు ఉంటాయి. 2 నెలలకి దశలు ఉంటాయి. 3వ నెల అయిపోయిన తర్వాత సర్వసాంగత్యంగా బ్రహ్మాండంగా చేసేయచ్చు. సిస్టమేటిక్ లెర్నింగ్ అంటే ఎప్పుడు కూడా అభ్యాసం అనేది చిన్న దశ నుంచి రావాలి. అప్పుడు నేర్చుకుంటే ఎవరికైనా సాధన చేయొచ్చు. ఈవెన్ ముసలి వాళ్ళు కూడా చక్కగా సాధన చేయొచ్చు, వాళ్ళకు వంగిన ముట్టికి, వంచుకున్న ముట్టికి కూడా.